చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త అందించింది. ప్రమాదకర పరిస్థితుల్లో వేట సాగించే మత్స్యకారుల ప్రాణాలకు రక్షణగా ఉన్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో కీలక మార్పులు చేసింది. వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుడి కుటుంబానికి ఇచ్చే బీమా పరిహారాన్ని గతంలో ఉన్న 2 లక్షల నుండి ఏకంగా 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేవలం సముద్ర వేటలోనే కాకుండా సాధారణ మరణం సంభవించిన లేదా ఇతర ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మిక శాఖ ద్వారా 2 లక్షల పరిహారం అందుతుంది. ఈ పథకానికి అర్హులు కావాలంటే మత్స్యకారుడు తప్పనిసరిగా మత్స్య సహకార సంఘంలో సభ్యత్వం కలిగి ఉండటంతో పాటు అధికారిక వేట లైసెన్స్ పొంది ఉండాలి. సముద్రం, గోదావరి మరియు అంతర్గత జలాల్లో వేట సాగించే దాదాపు 40,000 మంది మత్స్యకారులు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నారు. అర్హులైన వారు ఆధార్ కార్డు, మరణ ధృవీకరణ పత్రం మరియు సంఘం ధృవీకరణ పత్రాలతో జిల్లా మత్స్యశాఖ కార్యాలయం లేదా రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి టివి శ్రీనివాసరావు వెల్లడించారు. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగమవ్వండి.